ఎస్ఎస్సి చరిత్రలో సంవత్సరాలు మారిన విజేత పేరు ఒక్కటే, కాకతీయ. తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో 600కు 592 అత్యుత్తమ మార్కులతో నంబర్ 1 స్థానంలో నిలిచింది కాకతీయ స్కూల్స్, జమ్మికుంట డే అండ్ రెసిడెన్షియల్. తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో పారదర్శకత పాటించామని, రెండవ విడతలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించి అర్హులైన లబ్ధిదారుల అందరికీ ఇల్లు అందజేస్తామని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ తెలిపారు. బుధవారం రోజున ఇల్లందుకుంట మండల పరిధిలోని సిరిసేడు, సీతంపేట, జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కులగూడెం, 8వ వార్డ్ వీణవంక మండల పరిధిలోని కోర్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఘన స్వాగతం పలికారు. గృహ ప్రవేశాలకు లబ్ధిదారులు పిలవడం సంతోషంగా ఉందని, వారి సొంతింటి కల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేరుస్తోందని, గృహ ప్రవేశాలకు వెళ్లే సమయంలో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హలో నువ్వు మొత్తం అడ్డమత్త ఎట్లయితే వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ఏదైతే ప్రజాపాలన వచ్చిన తర్వాత మరి రేవంత్ అన్న నాయకత్వంలో నియోజకవర్గానికి 3500 మొదటి ఫేజ్లో శాంక్షన్ చేసుడు. మరి గ్రామానికి దాదాపు 18 నుంచి 20 ఇందిరమ్మ ఇల్లులు. మరి ఈరోజు ఆ ఇందిరమ్మ ఇల్లులు గృహప్రవేశానికి పూదరి సదానందం గారు ఇంకా శారదా గారి మరి వారి ఇంటికి వచ్చడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లులు అనేది ఒక కళ, సొంతిల్లు అనేది ప్రతి ఒక్కళ్ళది కళ. మరి దానికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేదలకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు ద్వారా రాబోయే తరాలకు కూడా మాకు అండగా ఉంటారు, మాకు ఇక దోకా లేదు మా కుటుంబానికి అని ఒక గట్టి నమ్మకం కావచ్చు, ధైర్యాన్ని కల్పించే విధంగా ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన సాగుతుంది. అదే దాంట్లో భాగంగానే 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, సన్నబియ్యం పథకం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటిగా మరి మా 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఇదే విధంగా మరి కోరకల్లా ఈనాడు 3 దశాబ్దాలుగా ఏదైతే ఇసుక లీగల్ చేసే విధానం లేక చాలామంది ఇసుక పైన ఉంటే ఖచ్చితంగా అవి కూడా రిజాల్వ్ చేసుకొని దాని కూడా సమస్యలను పరిష్కరించి మరి ఇంకా అర్హులు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. కుటుంబాలు రోజు భయంతో వాళ్ళు బతికే మనం చూసిన 30 ఏళ్ళ. మరి ఈనాడు శాండ్ ట్యాక్స్
ఏదైతే మొదలెట్టుకొని మరి ఈ గ్రామ పంచాయతీ ఈ రోజు నుంచి మన ఇసుక వాహనం యాప్ కింద మరి కోరకల్లో ఉన్న ఏదో ఇసుక క్వారీని మరి దాన్ని మనం అటాచ్ చేసడం జరిగింది. దాంతో ఇక్కడున్న ప్రభుత్వానికి ఏదైతే లాభం జరుగుకుంటూ ఇక్కడున్న నిరుద్యోగులకు ఒక మంచి ఉపాధి కల్పన, ట్రాక్టర్ డ్రైవర్లకు కావచ్చు, ట్రాక్టర్ ఓనర్లకు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంపద, మరి వాళ్ళకు కూడా ధీమాగా భయం లేకుండా మంచిగా రోజు వాళ్ళ ఒక వ్యాపారం చేసుకొని ఇసుక వ్యాపారం చేసుకుంటా లీగల్గా చేసుకునే విధానం మరి ఈరోజు మన ప్రభుత్వం కల్పించింది. ఇట్లా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు కావచ్చు, ఇంకా 2వ దఫా ఇందిరమ్మ ఇల్లులు రాబోతున్నాయి. అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేదలకు అందరికి ఇల్లులు వచ్చేంత వరకు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం నడుస్తుంది, అది కొనసాగుతుంటుంది అని నేను ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ, మరి నిన్న మొన్న చూస్తున్నాం